నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అక్క. దుర్గాదేవి మనకు తెలుసు. దుర్గమ్మని అసలు ఆశ్రయిస్తే రాహుతో పీడింపబడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దుర్గాదేవిని ఆశ్రయించండి అని చెప్తూ ఉంటారు. దుర్గా నామం అది ఏ నామమైనా అవ్వచ్చు. ఆ నామాలకి చాలా చాలా పవర్ ఉంటుంది. అసలు శత్రువుల్ని అలా ఆపాలి అని అంటే దుర్గాదేవి తర్వాత ఎవరైనా కూడా మనకు తెలుసు. ఎలాంటి కోరికలు నెరవేరాలన్నా కూడా దుర్గామాతని ఆశ్రయిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. దుర్గమ్మ గురించి మీరైతే ఏం చెప్తారు? దుర్గా నామం వైశిష్ట్యం గురించి ఏం చెప్తారు? దుర్గా నామము అంటే అసలు మనకి దుర్గా దుర్గా అనుకుంటేనే చాలు, మనకి ఏవైతే దురితాలు ఉన్నాయో ఆవిడ అలా ఒక మబ్బులా వచ్చి, మబ్బు ఎలా వెళ్ళిపోతుందో గాలికి అలా తీసేస్తుంది అని చెప్తారు. ఆవిడ అమ్మ అంతే. ఆ పిల్లలకి కష్టాన్ని రాకుండా ఎంత కష్టం ఇస్తే వీడు తట్టుకోగలడు అనే దాన్ని ఆవిడ చూస్తుంది. అంటే మనం ఎంతైతే భరించగలమో అంత కష్టాన్నే మనకి ఇవ్వడం, మనం పరీక్షించడం అనేది జరుగుతుంది. తర్వాత దానికి తగ్గ సుఖాన్ని కూడా ఆ తల్లి మనకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి అసలు దుర్గానామం జపించడం వల్ల మనకి ఎటువంటి జీవితంలో ఉద్ధతి పొందుతాము అంటే, కార్లు కొనుక్కుంటామా, లేకపోతే బిల్డింగులు కొనుక్కుంటామా, ఇంకేమైనా కొనుక్కుంటామా అంటే, అసలు ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా ఒక భగవంతుడిని ఎందుకు కొలుస్తాము అంటే, ఇక్కడ ప్రాపంచిక జీవితంలో ఏవైతే మనకి ఈ కోరికలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చుకుని చివరికి మోక్షాన్ని పొందడానికి మనం మార్గాన్ని వెతుక్కుంటాం. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక తల్లిని మనం పూజ చేసాం, మనకు ఒక కోరిక తీరింది. కోరికను తీరిన వెంటనే ఏమైపోతే ఇంకా కోరిక మీద మనకు దృష్టి ఉండదు. అమ్మ నా కోరిక నాకు తీర్చేసావు తల్లి, నువ్వు నిజంగా తల్లివని దండం పెట్టుకో, మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. కానీ ఏంటంటే ఈ ఏదైతే తీరిన కోరిక ఉందో ఆవిడని నిజంగా మనం ఆవిడ కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ ఇంకా ఆ కోరికను అడగాల్సిన అవసరం లేకుండా ఆ కోరికను తీరుస్తుంది. తల్లి స్వభావం అట్లాంటిది, అమ్మవారిది. అలాంటిది అసలు మనం చివరికి ఆవిడలోనే ఐక్యమైపోవాలనే కోరికతో మనం మొదలు పెడతాం. నెమ్మదిగా ఈ ప్రాపంచికంలో ఉన్న మనకి ఏవైతే లౌకికంగా ఉన్నాయో ఆ కోరికలన్నీ తల్లి తీరుస్తూ ఉంటుంది. ఇంకా చివరికి వచ్చేటప్పుడు మనకి విసుగు వస్తుంది. అబ్బా ఎప్పుడు కోరికలు అడగడం, తీర్చుకోవడం ఇదే అయిపోతుంది. సంసార జంజాటంలో పడిపోతున్నాం. కొంతకాలం అయ్యాక మనకే విసుగు వస్తుంది. ఇప్పుడు ఏసీ వేసుకుంటాం, చల్లగా ఉంటుంది, గంట బాగానే ఉంటుంది, 2 గంటలు బాగానే ఉంటుంది. అబ్బా కాసేపు కట్టేస్తే బాగుండేమో అనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే ఆ కోరిక మీద కొన్నాళ్ళ పోయిక మనకి విగడ పుడుతుంది. ఆ విగడ పెట్టడం గురించి అమ్మవారు మొదటంతా మనం అడిగినవన్నీ నెమ్మదిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి మనకి మామూలుగా చూసుకుంటే అమ్మవారి యొక్క నామాన్ని జపించడం వల్ల నిరంతరం, అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఆవన్నే తలుచుకు ఉండడం వల్ల అసలు జీవుడు ఎటువంటి ఉద్ధతిని పొందుతాడు అనే దాని గురించి ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. తప్పకుండా. అది మనకి యథార్థంగా జరిగిన సంఘటనే. అది ఎక్కడో వేరే మనకి కృతయుగంలోనే ఎక్కడో జరిగింది కదా, మనకి కలియుగంలోనే జరిగినటువంటి సందర్భం. కలియుగంలోనే జరిగిన సంఘటన. ఒక మనకి గాజులు అమ్ముకునేవాడు. మనం గాజుల మారం అని మనం అంటే పూర్వం, ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఫ్యాన్సీ షాపులు అవి లేనప్పుడు పూర్వం అంటే ఇంటి ముందుకు వచ్చేవా? నేను చిన్నప్పుడు నాకు తెలిసి ఇంటికి వచ్చేవాడు. పల్లెటూరులో కానీ ఎక్కడ కానీ ఇంతంత గాజులు వేసుకుని వచ్చేవాడు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అసలు వాళ్ళ చేతితోనే గాజులు వేయించుకోవడం మంచిది. సహజంగా మనం బయట మగవాళ్ళు ఎవరి చేత, పరాయి పురుషుడి చేత మనం గాజులు వేయించుకోరు, ఎవరు ముట్టుకోరు. కానీ ఈ గాజుల వారం దగ్గర మాత్రం గాజులు వేయించుకుంటారు, సౌభాగ్యం అని చెప్పి. అంటే మనం చాకలి వారిని పూర్వం ఎంతైతే మనం కడుపు చల్లవని భావిస్తామో ఇక్కడ వీళ్ళు కూడా మనం అలాగే భావించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటితో మనం వేయించుకోవడం జరుగుతుంది. అయితే సరే, అతను నెమ్మదిగా గాజులు అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి ఉన్న అలవాటు ఏమిటంటే ఎప్పుడు దుర్గానామాన్ని పలుకుతూ ఉండేవాడు. దుర్గా 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 దుర్గా. అతనికి ఇంకా తింటున్నదే, పడుకుంటున్నదే, గాజులు అమ్ముకుంటున్నదే. చివరికి అతనిది ఎలా తయారైందంటే అతని నామాన్ని ఊళ్ళో వాళ్ళందరూ అతను ఎవరయ్యా అంటే అతను దుర్గాదాస్.
అతను దుర్గాదాస్ పేరు మారిపోయింది, దుర్గాదాస్ కింద మారిపోయింది. అంటే అమ్మవారి యొక్క నామజపం చేయడం వల్ల అతని పేరే మారిపోయింది. సరే ఇలా చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఉన్న వృత్తి వల్ల ఏమిటయ్యా అంటే ఏ రోజు గాజులు అమ్మితే ఆ రోజు వచ్చే డబ్బులతోనే అతనికి ఆ రోజు వాళ్ళకి పోషణ, ఉదర పోషణ అవుతుంది. ఒకవేళ పొరపాటున అతనికి ఏమైనా అమ్ముకోలేదనుకో పాప ఆ రోజు అతనికి పస్తూ ఉండడమే లెక్క. కానీ ఇంత కష్టంలో ఉన్నా కూడా అయ్యో నేను అమ్మని ఇంత జపిస్తున్నానే, మరి నాకు ఎందుకు కలిసి రావడం లేదు, నేను ఈ గాజులు ఎందుకు అమ్ముకుంటున్నాను, బంగారం గాజులు ఎందుకు అమ్ముకోవట్లేదని ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే నాకు రోజు గడుస్తోంది, అమ్మ నామం జపిస్తున్నాను అంతే చూసుకున్నాడు. ఎవరు పిలిచినా కూడా దుర్గాదాస్ ఇట్రా అని పిలిచేవారు. సరే ఇలా కొంతకాలం అయింది. అమ్మవారు చూస్తోంది, అమ్మ చూస్తుందిగా ఎవరు ఇక్కడి నుంచి పలుకుతున్నారు, ఎవరు ఇక్కడి నుంచి పలుకుతున్నారు, ఎవరు ఇక్కడి నుంచి వస్తోందని అమ్మ ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. సరే ఒకసారి పరీక్షిద్దామని చెప్పి తల్లి ఏం చేసింది, ఒకరోజు అసలు అతనికి ఒక్క బేరం కూడా రాకుండా చేసింది. అది ఊరంతా తిరిగాడు, ఎక్కడ అమ్ముకునే వాళ్ళు ఎవరు కూడా, గాజులు అమ్ముకునే వాళ్ళు ఎవరు రాలా. అరే ఈరోజు నేను గాజులు అమ్మలేదు, ఈరోజు పరిస్థితి ఏమిటి, సరే ఏదైతే అదైందని మళ్ళీ దుర్గా 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 అనుకుంటూ వస్తున్నాడు. అతను సరిగ్గా గ్రామ పొలిమేరలు దాటి వచ్చాడు. గ్రామ పొలిమేరలకు వచ్చేటప్పుడు ఊరి చివరన ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక 12 ఏళ్ల బాలిక అమ్మవారు ఎర్రటి పట్టు పావడా కట్టుకుని కూర్చుని ఏ గాజులు మారం ఇలా రా అబ్బి అని. పోయి నా పేరు గాజులు మారం కాదు, ఊళ్ళో వాళ్ళందరూ నన్ను దుర్గాదాస్ అని పిలుస్తారు. ఓహో అలానా అంటే అయితే దుర్గాదాస్ ఇట్రా అంది. అంటే అక్కడ పలికిన నామం అమ్మవారు తన నామాన్ని తనే పలికింది, అతని యొక్క నామాన్ని పలికింది అమ్మ తన నోటితో. కానీ అక్కడ తల్లి అని తెలియదు అతనికి. సరే వచ్చాడంటే గాజులు వేస్తావా అని అడిగింది. ఓ తప్పకుండా వేస్తానని. సరే గాజులు తీసుకున్నాడు, గాజులు వేశాడు. వేసిన తర్వాత అరే నా దగ్గర డబ్బులు లేవే అని. అయ్యో డబ్బులు లేవా అన్నాడు. సరే ఓ పంచి నీ గాజులు నువ్వు తీసేసుకో అంటుంది. గాజులు ఇచ్చి ఎలా తీసుకుంటాను, నేనే మరీ వ్యాపారస్తుల్లా ఉన్నానా, ఉంచుకోలే అంటాడు. సో మరి నీకు ఉంచుకుంటే నీకెట్లా గడుస్తుంది, నీకు గడవదుగా, దీని మీద బతుకుతావు. అయితే ఓ పని చేస్తావన్నాను. చేస్తాను, పలానా వీధిలో మా నాన్నగారు, మా ఇల్లు ఉంది, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను ₹10 ఇమ్మన్నానని చెప్పి తెచ్చుకో అంట. అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు పిల్లలు గిల్లలు ఎవరు లేరని చెప్తాడు, నమ్మకు. సరే నీకు పిల్లలు లేకపోయారు, డబ్బులు ఇయ్యాను, నా దగ్గర డబ్బులు లేవంటాడు. డబ్బులు లేవంటే అప్పుడు నీ పూజా మందిరంలో ఒక కుంకంభరణి ఉంటుంది, ఆ కుంకంభరణిలో ₹10 ఉందని మీ అమ్మాయి చెప్పింది, వెళ్ళి తెచ్చుకో అంటుంది. సరే అని చెప్పి ఈ గాజుల మరం అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ ఇల్లాలు తలుపు తీస్తుంది. ఏమండి అయ్యగారు ఉన్నారా అని అడిగితే పూజ చేసుకుంటున్నారు అని. అయితే సరే ఉంటాను నాతో చెప్పంటే లేదండి అయ్యగారితోనే చెప్పాలంటాడు. సరే ఆ పూజ అంతా బయటకు వస్తాడు. ఏమయ్యా ఎవరు నువ్వంటే నేను ఇలా గాజులు అమ్ముకునేవాడినండి, మీ అమ్మాయి ఊరి చివరిన గాజులు వేయించుకుంది, నా కూతురు ఎక్కడుంది అన్న. ఈ మాట కూడా చెప్పింది, నాకు కూతురు లేదని అంటాడు మా నాన్న అని చెప్పిందంటే సరే పోనీలే ఎవరో ఒక ఆడపిల్ల నా పేరు చెప్పి గాజులు వేయించుకుంది, పోనీ అది పుణ్యమే, కానీ నాకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, నేను కటిక దరిద్రుణ్ణి, నా దగ్గర డబ్బులు లేవంటే ఈ విషయం కూడా మీ అమ్మాయి చెప్పిందండి, మీ దగ్గర డబ్బులు లేవని చెప్పి మీ అమ్మాయి దేవుడి గూట్లో మందిరంలో కుంకంబరిలో ₹10 ఉంటుంది తెమ్మని. ఏమిటి ఇంత అలా అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పింది, అసలు నా దగ్గర డబ్బులు లేవు కదా అని ఇతను వెళ్ళి ఆ కుంకంబరిలో తీస్తాడు. ఇలా తీయంగానే ₹10 వస్తుంది, ఇంకో ₹10 పుడుతుంది. అలా ₹10 తీసుంటే కుంకంబరిలోంచి అలా పుట్టుకుని వస్తూనే ఉంటున్నాయి డబ్బులు. ఏమిటైనా ఒక 6-7 తీయంగానే ఎందుకో స్ఫురణకు వచ్చింది, నిజంగా అసలు చెప్పిన వాళ్ళు ఎవరు అని చెప్పి అతను గబగబా ఈ గాజులు అమ్మేవాడి దగ్గరికి వచ్చి నీకెవరు చెప్పారు అని అంటే నాకు ఊరి చివరన ఇలా ఒక అమ్మాయి కనిపించి చెప్పింది, పద ముందర వెళ్దాం అంటాడు. నేననే చెప్పిందా అంటే నా పేరు చెప్పిందా, మీ పేరు చెప్పిందని. ఊరి పిచ్చోడా, నీవు చేతికి గాజులు వేసింది, నన్ను కుంకంబరిలో డబ్బులు తీసుకోమన్నది నువ్వు నేను నిత్యం చేసే ఆ దుర్గామాతరా అని చెప్పి. ఆహా నిజంగా అమ్మవారి యొక్క చేతులకి గాజులు వేసే భాగ్యం నాకు కలిగితే నేను అసలు ఆ బంగారు చేతుల్ని నేను గుర్తించలేకపోయాను, నేను ఎంత దౌర్భాగ్యుడినేమో గాజులు వాడు అనుకుంటా. నేను నిత్యం పూజ చేసే అమ్మవారు నా పేరు చెప్పి నా కూతురు అని చెప్పిందా, నాకు తెలియకుండాను అబ్బా అమ్మ నన్ను కరుణించిందని ఇద్దరు పరుగుని చెరువు దగ్గరికి వెళ్తారు. అమ్మవారు ఎక్కడా కనపడదు. అమ్మ దుర్గా వాళ్ళు కూడా అప్పుడు కూడా ఆ దుర్గా నామాన్నే పట్టుకుని ఉంటారు. దుర్గా అంటే
అప్పుడు ఆ చెరువులోంచి 2 బంగారు చేతులతో అమ్మవారు బంగారు గాజులు వేసుకుని బాబా. ఇట్లా వచ్చింది, చేతులు పైకి లేపి వాళ్ళిద్దరినీ కూడా తనలో ఐక్యం చేసేసుకుంటుంది, ఆ చెరువులోకి లాగేసుకుంటుంది, ఐక్యం చేసేది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. మనం ఎప్పుడు చేసినా అంటే మనం అక్కడ నవరాత్రులు కానీ కాకపోని నిత్యం అవ్వని ఎప్పుడు ఆ తల్లి నామస్మరణ, తల్లికి సంబంధించిన నామాలు, తల్లికి సంబంధించిన శ్లోకాలు, ఆవిడికి సంబంధించిన కథలు, మనం చదువుకునే దేవి భాగవతం కావచ్చు, చండీ సప్తశతి కావచ్చు, ఏవైనా సరే వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ మనకి వచ్చే ప్రమాదాలను కూడా ఆ తల్లి మనకి తీసేయడం అనేది జరుగుతుంది. ఆ నామస్మరణ అనేది చివరికి మన ఎలా ఉద్ధరింపబడాలో, మనం ఎటువైపు ఏ దారిలోకి వెళితే మనం ఉద్ధరింపబడతామో ఆ తల్లి అటువైపుకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనడానికి మనకి యథార్థమైన సంఘటన రుజువు మనకి నిజంగా. అద్భుతం అండి. ఆ నామాన్ని పట్టుకుంటే అమ్మ ఖచ్చితంగా కరుణిస్తుంది. అందులో ఎటువంటి ఏ నామం, దుర్గా ఇప్పుడు అంటే దుర్గాయే నమః, దుర్గాయే నమః, ఏదైనా ఇప్పుడు ఇక్కడ నామాన్ని పట్టుకునే ధరించవచ్చు. దీనికి మంత్రాలు, మనం యంత్రాలు, తంత్రాలు ఏమీ అక్కల. మనకి రామనామానికి ఏం చెప్తాం? రామ 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 రామ, రామకోటి రాస్తాం, శ్రీరామ అని రాస్తాం. అక్కడ మనం రాసి ఉండవు. రామాయణం ఏం రాసాము, శ్రీరామ అని రాస్తాం. ఆ శ్రీరామ అని రాసినప్పుడు 3 సార్లు శ్రీ అన్నప్పుడు శ్రీరామ, రా అన్నప్పుడు శ్రీరామ, మా అన్నప్పుడు శ్రీరామ, 3 సార్లు 9 సార్లు దోచుకుంటాం, ఒకసారి శ్రీరామ. అక్కడ ఏం చేస్తున్నాం? మరి అది తారక మంత్రం కింద చెప్పట్లేదా మనకి? కాబట్టి నామానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మంత్రాలకే తంత్రాలకే కాకుండా అయ్యో మేము ఈ దీక్ష తీసుకోలేకపోయేమే, మేము ఆ దీక్ష తీసుకోలేకపోయేమే అని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు.